ఏపీ ల్యాండ్ టైటిల్ యాక్ట్. ఇప్పుడు ఇది ఆంధ్రప్రదేశ్‌లో చాలా హాట్ టాపిక్. ప్రతిపక్షాలు గాని, అధికార పక్షాల మధ్య చాలా మాటల యుద్ధం గూడా ఈ యాక్ట్ గురించే జరుగుతుంది. యాక్చువల్‌గా ఈ యాక్ట్‌ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇంప్లిమెంట్ చేయబోతున్నారు. తాను మళ్ళీ అధికారంలోకొస్తే. రీసెంట్‌గా ధర్మాన ప్రసాద్ గారు గూడా మేము దేశంలో ఉన్న పరిస్థితులను పట్టి చూసి ఈ యాక్ట్‌ని అమలు చేస్తాం ఆంధ్రప్రదేశ్‌లో అని చెప్పారు. ఈ ప్రెజెంట్ అయితే అమలు చేయమని చెప్పారు మరాయన. అది చూడాలి. యాక్చువల్‌గా ఈ యాక్ట్ సెప్టెంబర్ 2022లో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో పాస్ అయింది. చాలామంది ఈ బిల్లుని జగన్మోహన్ రెడ్డి గారు, ఈ యాక్ట్‌ని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారని చెప్పేసి అనుకుంటున్నారు. బట్ అది నిజం గాదు. ఇది జగన్మోహన్ రెడ్డి గారు తయారు చేసిన బిల్లు కాదు. ఇది యాక్చువల్‌గా సెంట్రల్ గవర్నమెంట్ కింద నడిచే నీతి ఆయోగ్ అనే ఒక సంస్థ ప్రపోజ్ చేసినటువంటి యాక్ట్ ఇది. దీని అసలు పేరు కంక్లూజివ్ ల్యాండ్ టైటిలింగ్ మోడల్ యాక్ట్. ఈ యాక్ట్‌ని నీతి ఆయోగ్ ప్రపోజ్ చేసింది, అన్ని రాష్ట్రాలకి పంపించింది. ఇది మేమిలా ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఇలా ఉండబోతుంది. దీన్ని మీరు చదవండి. చదివి మీ యొక్క ఇన్‌పుట్స్ మాకు పంపండని జెప్పేసి జూన్ 2020లోనే అన్ని రాష్ట్రాలకి నీతి ఆయోగ్ ఇది యాక్ట్‌ని పంపించింది. ఆ టైంలో ఏ రాష్ట్రాలు గూడా ఆల్మోస్ట్ చాలా రాష్ట్రాలు రెస్పాండ్ అవ్వలేదు. కొంతమంది అయినట్టున్నారు. కాపోతే అక్కడ నీతి ఆయోగ్ సీరియస్ అయింది. మీరు ఎటువంటి ఫీడ్‌బ్యాక్ ఇవ్వకపోతే మీరు ఈ బిల్లుని యాక్సెప్ట్ చేస్తున్నట్టు మేము అనుకుంటామని చెప్పి కూడా నీతి ఆయోగ్ ఆ రాష్ట్రాలను హెచ్చరించడం కూడా జరిగింది. సో, నీతి ఆయోగ్ ఇంకోటి ఏం చెప్పిందంటే, ఈ యాక్ట్ ఎవరైతే ఏ రాష్ట్రాల వాళ్ళు ఇంప్లిమెంట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు వాళ్ళ అవసరాలకు తగ్గట్టు, అంటే ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క సిచ్యువేషన్స్ ఉంటుంది కదా! వాళ్ళ అవసరాలకు తగ్గట్టు మార్చుకునే అవకాశాన్ని కూడా నీతి ఆయోగ్ ఈ బిల్లులో ప్రవేశపెట్టింది. సరే, కాసేపు ఏపీ యాక్ట్‌ని కాసేపు పక్కన పెడితే, సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన ఈ యాక్ట్ అసలు ఏం చెప్తుంది? అసలు ఎందుకోసం పట్టుకొచ్చింది సెంట్రల్ గవర్నమెంట్ ఈ యాక్ట్‌ని? సీ, ఇక్కడ మెయిన్ ఎజెండా ఏంటంటే, మన దేశంలో చాలా వరకు జరిగే క్రైమ్స్ ఇవన్నీ కూడా ల్యాండ్‌తోనే ముడిపడి ఉంటాయి. అంటే 10 క్రైమ్స్ జరిగితే దాంట్లో 7, 8 క్రైమ్స్ ల్యాండ్ చుట్టే తిరుగుతుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, అన్నదమ్ములు కూడా మనం చాలా చూసాం. అన్నదమ్ములు ల్యాండ్ కోసం చంపుకునే సిట్యుయేషన్స్ కూడా చాలా చూసాం. ఒకటి కాదు, జరిగే క్రైమ్స్ అన్ని క్రైమ్స్ కూడా రియల్ ఎస్టేట్‌లో కావచ్చు, డబుల్ రిజిస్ట్రేషన్స్ అయిపోయి ల్యాండ్స్ నాది, నీదని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు కూడా జరిగే క్రైమ్ ఈ ల్యాండ్‌కి రిలేటెడ్ ఉంటుంది. సో, అలాగే ఈ క్రైమ్స్‌ని తగ్గించడం కోసము నీతి ఆయోగ్ ఈ టైప్ ఆఫ్ యాక్ట్‌లని ఇంప్లిమెంట్ చేస్తే చాలా వరకు మనం క్రైమ్స్ తగ్గించొచ్చనే ఒక మంచి ఉద్దేశంతోటి ఈ యాక్ట్‌ని తయారు చేయడం జరిగింది. అదే కాకుండా ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడున్న రిజిస్ట్రేషన్ పద్ధతి చూసుకుంటే, అంటే ఇప్పుడు మీరొక ల్యాండ్ కొనాలంటే ఏం చేస్తారు? వెళ్ళి ఆ సేల్ డీడు ప్లస్ లాస్ట్ 20 ఇయర్స్ యొక్క ఈసీ మనకు రిజిస్టర్ ఆఫీస్‌లో గానీ, మీ సేవా కేంద్రాల్లో గానీ దొరుకుతుంది. సర్వే నంబర్ అవన్నీ కొడితే ఆన్‌లైన్‌లో మనకి ఈసీ కూడా దొరుకుతుంది. అవన్నీ తెచ్చుకొని మనం లాస్ట్ 20 ఇయర్స్ ఈ ల్యాండ్ ఎవరెవరి చేతులు మారింది, ప్రెజెంట్ ఓనర్ ఎవరు అని చెప్పేసి ఇవంతా వెరిఫికేషన్ చేసుకొని మనం ఆ ల్యాండ్ మీద మనము లావాదేవీలు జరుపుతాం. మనకు నచ్చితే అంతా ఓకే అనుకుంటే డబ్బులు పెట్టేసి ఆ ల్యాండ్‌ని కొనుక్కుంటాం. కానీ ఆ ల్యాండ్ మనం కొన్నది మన సొంతమా? డౌటే. ఎందుకంటే 20 ఇయర్స్‌లో ఈ టైంలో, అంతకు ముందు కూడా కావచ్చు, జరిగిన ఈ లావాదేవీలన్నిటిలో కూడా ట్రాన్స్‌పరెన్సీ ఉందని మనం ఎక్కడ చెప్పలేం. ఇప్పుడు మన పేరు మీద రిజిస్టర్ అయిపోతుంది. కానీ ఎవ్వరైనా సరే ఈ 20 ఇయర్స్ టైంలో ఎవరన్నా ఒకళ్ళొచ్చి, నా కొడుకు ఈ ల్యాండ్‌ని మీకు నా పర్మిషన్ లేకుండా మీకు అమ్మాడని చెప్పేసి ఎవరైనా కోర్ట్‌లో కేస్ ఏసారనుకోండి, ఖతం. ఆ ల్యాండ్ మీద ఇక మీరు జీవితాంతం పోరాటం చేయాలి. మీరు డబ్బులు ఎంతో కట్టి, మీ ఎంతో కష్టపడి సంపాదించుకున్న సొమ్ముని పెట్టి ఆ ల్యాండ్ కొనుక్కున్న తర్వాత కోర్టు కేసుల చుట్టూ తిరగాలంటే చాలా ప్రాబ్లమ్ అయితది. అది ఎవరికైనా సరే కదా! సో, ఇలాంటివి చాలా జరుగుతుంటాయి. ఇప్పుడు కరెంట్ ఉన్న రిజిస్ట్రేషన్ వ్యవస్థలో ఈ విధంగా చాలా జరుగుతున్నాయి. ఇప్పుడైతే అందరూ హ్యాపీగా ఎవరి వాళ్ళు సేల్ డీడ్ చేసుకున్నారు, మ్యూటేషన్ చేసుకున్నారు. హ్యాపీగా ఇల్లు కట్టుకునే వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు, వ్యవసాయం చేసుకున్నారు. ఏ ఇబ్బంది లేదు. కానీ ఆ ల్యాండ్ ఎప్పటికి కూడా 100% మీదే అంటే గ్యారంటీ లేదు. సో, ఇవన్నిటిని
సొల్యూషన్ ఇవ్వాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో పనిచేస్తున్న నీతి ఆయోగ్ ఈ ల్యాండ్ టైటిలింగ్ మోడల్ యాక్ట్‌ని ప్రపోజ్ చేసింది. సో, రాష్ట్రాల వాళ్ళ వాటికి ఆళ్ళందరూ గూడా ఈ యాక్ట్‌ని వాళ్ళ రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. నేను ఇందాక చెప్పినట్టు బేస్డ్ ఆన్ వాళ్ళ అవసరాల తగ్గట్టు కూడా మార్చుకోవచ్చు. సో, ఒకసారి ఈ యాక్ట్‌ని మళ్ళా కొంచెం డీప్‌గా వెళ్తే అసలు ఏం చెప్తుందో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యాక్ట్‌ని అమలు చేయాలనుకున్న వాళ్ళు వాళ్ళ రాష్ట్రంలో ల్యాండ్ అథారిటీని సెటప్ జేయాలి. ల్యాండ్ అథారిటీ. ఈ ల్యాండ్ అథారిటీకి ఒక టైటిల్ రిజిస్టర్ ఆఫీసర్ ఉంటాడు. అతన్ని కూడా అపాయింట్ చేసుకోవాలన్నమాట ల్యాండ్ అథారిటీ. టీఆర్ఓ అంటారు అతన్ని. ఈ ల్యాండ్ టైటిల్ రిజిస్టర్ ఆఫీసర్ ఏం చేస్తారంటే ఇప్పుడున్న రికార్డ్స్‌ని తీసుకొని దాని టైటిల్స్ ఎవరెవరి పేరు మీద ఉన్నాయో చూసి దాని ప్రకారం అతను పబ్లిష్ చేస్తాడు డేటాని. అంటే పబ్లిక్ డొమైన్‌లో పెడతాడు. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ పేరు మీద ఒక ల్యాండ్ ఉంది. ఈ ఎక్స్ పేరు మీద ఈ ల్యాండ్ ఉందని చెప్పేసి పబ్లిక్ డొమైన్‌లో దాన్ని ఆన్‌లైన్ ద్వారా కావచ్చు, రిజిస్ట్రేషన్ ఆఫీస్‌లో కావచ్చు ఎక్కడో అది ఈ బేస్డ్ ఆన్ స్టేట్ వైస్ మారుతుంటది. సో, అతను పబ్లిక్ డొమైన్‌లో పెడతాడనమాట. సో, ఇప్పుడు ఈ పబ్లిక్ డొమైన్‌లో టైటిల్ రిజిస్టర్ ఆఫీసర్ పెట్టిన తర్వాత ఇప్పుడు ఎక్స్ ల్యాండ్ వై అనే వ్యక్తి క్లెయిమ్ చేయాల్సొస్తుంది. అంటే ఈ ఎక్స్ పేరు మీద ఏదైతే ఒక 5 ఎకర్స్ ల్యాండ్ ఉందనుకుందాం. ఈ ఎక్స్ పేరు మీద ఉన్న ఈ 5 ఎకర్స్ ల్యాండ్‌ని వై అనే ఒక వ్యక్తి వచ్చి లేదు ఈ ల్యాండ్ నాదని చెప్పి క్లెయిమ్ చేస్తున్నాడు. అంటే ఇది ఇప్పుడు డిస్ప్యూట్ ల్యాండ్ కింద మారిపోయింది. అంతే కదా! ఒక ల్యాండ్‌కి ఇద్దరు ఓనర్లు ఉన్నారు కాబట్టి. ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తుందంటే పిక్చర్‌లోకి ల్యాండ్ డిస్ప్యూట్ రిజల్యూషన్ ఆఫీసర్ ఎల్‌డిఆర్‌ఓ అనే ఒక వ్యక్తి పిక్చర్‌లోకొస్తారు. ఈయన ఏం చేస్తాడు? సమగ్రంగా విచారణ చేపట్టిన తర్వాత ఈ ల్యాండ్ ఎవరిదో ఒకళ్ళకే ఎళ్తది కదా! ఎవరికైనా. వాళ్ళని ఫైనల్ చేసి ఆ ఫైనల్ చేసింది మళ్ళీ పబ్లిష్ చేస్తారన్నమాట. సో, డిస్ప్యూట్ ల్యాండ్ గురించి చెప్తున్నాను ఇక్కడ. అప్పుడు ఇక్కడ ఇద్దరు ఆఫీసర్లు ఉన్నారు. ఎవరెవరు? టీఆర్ఓ, ఎల్‌డిఆర్ఓ. ఇద్దరు ఆఫీసర్లు ఫైనల్ చేసి ఆ ల్యాండ్‌ని పబ్లిష్ చేస్తారు. ఈ పలానా ఎక్స్‌పైకే ఈ ల్యాండ్ చెందుతుందని చెప్పేసి. ఇప్పుడు వై ఏం చేయాలి? ఏమో చెప్పలేం కదా! ఎల్‌డిఆర్ఓ, టీఆర్ఓ ఏమన్నా చేసి ఉండొచ్చు. వాళ్ళు ఒకవైపు తీసుకొని కూడా ఒకళ్ళకి ల్యాండ్‌ని రిజిస్టర్ చేసే అవకాశం ఉంది. ఎక్స్‌కే రిజిస్ట్రేషన్ అనుకుందాం. ఇప్పుడు వై పరిస్థితి ఏంటి? ఏమో వైయే ఒరిజినల్ ఓనర్ ఏమో. సో, వై ఏం చేస్తాడిప్పుడు? తాను కూడా క్లెయిమ్ చేసుకుంటాడు. ల్యాండ్ టైటిలింగ్ అప్లెటింగ్ ట్రిబ్యునల్స్ అని చెప్పేసి ఒక సెటప్‌ని ఈ ల్యాండ్ అథారిటీ సెటప్ చేస్తుంది. అంటే ఇది ఒక ట్రిబ్యునల్ అనమాట. ఇక్కడికెళ్ళి పలానా ఎల్‌డిఆర్ఓ ఆర్ పలానా టీఆర్ఓ నాకు న్యాయం చేయలేదని చెప్పేసి ఈ ట్రిబ్యునల్‌లో అతను సవాల్ చేయొచ్చు. సో, ఈ ట్రిబ్యునల్ ఎళ్లి తను కేస్ ఫైల్ చేయొచ్చు. లేదు ఈ ట్రిబ్యునల్‌లో కూడా ల్యాండ్ టైటిలింగ్ అప్లెట్ ట్రిబ్యునల్స్‌లో కూడా న్యాయం జరగకపోతే అతను హైకోర్ట్‌కి కూడా వెళ్ళొచ్చు. అంటే ఈ 2 స్టేజీల్లో కూడా ఎళ్లి అక్కడ క్లెయిమ్ చేసుకొని అతను ఎవరు ఎక్స్ ఓనర్ అయినా, వై ఓనర్ అయినా అని చెప్పేసి ఈ 2 స్టేజీల్లో ఒకళ్ళకి ఈ టైటిల్ ఇవ్వడం జరుగుతుంది. అంటే వాళ్ళ పేరు మీద రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుంది. హైకోర్ట్ ఇచ్చే తీర్పు కావచ్చు, టైటిల్ అప్లెటింగ్ ట్రిబ్యునల్ ఇచ్చే తీర్పు కావచ్చు. ల్యాండ్ టైటిలింగ్ అప్లెట్ ట్రిబ్యునల్. ఓకే. ఇప్పుడు ఒక్కసారి టైటిల్ అయిపోయిన తర్వాత ఈ ల్యాండ్‌కి గవర్నమెంట్ అథారిటీగా ఉంటుంది. ఏ డిస్ప్యూట్ లేని ల్యాండ్ ఉందనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ ల్యాండ్‌కి ఏ డిస్ప్యూట్స్ రాలేదు. ఎవరు క్లెయిమ్ చేయలేదు ఈ ల్యాండ్ నాదని చెప్పేసి. ఇలాంటి సందర్భాలలో గవర్నమెంటు వాళ్ళకి టైటిల్ చేసేసి ఎవరైతే ఓనర్స్‌నో వాళ్ళకి టైటిల్ చేసేసి దానికి పూచికత్తు అంటే జిమ్మేదారీ మొత్తము గవర్నమెంటే ఉంటుంది. ఇంక ఆ ల్యాండ్ మీ జోలికి ఎవ్వరు రారు. ఎందుకంటే గవర్నమెంటే మీకు రాజముద్రేసి ఈ ల్యాండ్ మీకని చెప్తుంది. ఎప్పటికది ఇక మీకే. ఏ ఇష్యూ ఉండదనమాట. కానీ ఇప్పుడు ఆ టీఆర్ఓ గానీ పబ్లిష్ చేసినటువంటి ఈ డీటెయిల్స్ ఉంటాయి కదా! ఎవరైనా క్లెయిమ్ చేయాలంటే ఎక్స్ ల్యాండ్‌ని వై క్లెయిమ్ చేయాలంటే ఇతనికి ఒక 3 ఇయర్స్ ఆఫ్ టైమ్ ఉంటుంది. ఈ 3 ఇయర్స్‌లో ఇతను ల్యాండ్ టైటిలింగ్ అప్లెట్ ట్రిబ్యునల్స్‌లో గానీ, హైకోర్ట్‌లో గానీ ఫైట్ చేసుకోవచ్చు. 3 ఇయర్స్‌లో రిజల్యూషన్ వచ్చేది. ఈ 3 ఇయర్స్‌లో దీనికి సొల్యూషన్ వచ్చేసేయాలన్నమాట. ఈ యొక్క యాక్ట్ చేసే పనేంటంటే ఇమ్మీడియేట్‌లీ రిజల్యూషన్ దొరుకుతుంది మీకు. అంటే ఒక 3 ఇయర్స్ టైమ్‌లోనే. ఇప్పుడు సివిల్ కోర్ట్‌లో ఏదైనా కోర్ట్‌లో కేస్ ఏసామనుకోండి, ఈ ల్యాండ్ గురించి అది చాలా టైం పడుతుంది సొల్యూషన్ రావడానికి. ఇక్కడ నేను మళ్ళీ ఇంకొకటి చెప్తున్నాను. హైకోర్ట్‌కెళ్ళాలి ఏమైనా ప్రాబ్లమ్ ఉంటే.
కానీ సివిల్ కోర్ట్స్ లేవు ఇక్కడ. సివిల్ కోర్ట్స్ కంప్లీట్ ఈ యాక్ట్ సివిల్ కోర్ట్స్‌ని తీసేసింది. ఈ మధ్య కొంతమంది లాయర్లు కూడా ప్రొటెస్ట్ చేశారు. ఎందుకంటే సివిల్ కోర్ట్స్‌ని తీసేయడం వల్ల ఈ ల్యాండ్ డిస్ప్యూట్ కేసులు అనేవాటి సివిల్ కోర్ట్‌లో ఉండే లాయర్లకు రావింకా. సో, అందువల్ల సివిల్ కోర్ట్‌లకి పని తగ్గిపోతుంది. సివిల్ కోర్ట్‌లో పని తగ్గిపోతే లాయర్లకి పని ఉండదు. సో, దానివల్ల కొంతమంది లాయర్లు ఆ ఉద్దేశంతో కూడా ఈ మధ్య కొన్ని ప్రొటెస్ట్ చేశారు ఆంధ్రప్రదేశ్‌లో. సో, ఓవరాల్‌గా చెప్తే ఈ నీతి ఆయోగ్ ప్రపోజ్ చేసినటువంటి ఈ యాక్ట్‌లో ఉన్న బెనిఫిట్స్ ఏముంటాయంటే లోయర్ లిటిగేషన్ రిలేటెడ్ ల్యాండ్ అనమాట. అంటే లిటిగేషన్‌లో ఉన్న ల్యాండ్‌లన్నీ కూడా తగ్గిపోయే అవకాశం ఉంటుంది. ఒక పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే రెడ్యూస్ యావరేజ్ టైమ్ ఆఫ్ రిజల్యూషన్ ఆఫ్ డిస్ప్యూట్స్. అంటే ల్యాండ్ యొక్క డిస్ప్యూట్ యొక్క ఏదైనా ల్యాండ్ డిస్ప్యూట్లో ఉంటే దాని యొక్క టైం తగ్గిపోతుంది. అంటే ఒక వితిన్ 3 ఇయర్స్‌లోనే మీ ల్యాండ్ ఎవరిదైతే ఎక్స్ అయితే ఎక్స్, వైది అయితే వైది ఇమీడియట్‌గా సొల్యూషన్ దొరుకుతుంది వితిన్ 3 ఇయర్స్ లోపలే. ఓకే. పాజిటివ్ ఇన్వెస్టర్స్ ఉంటారన్నమాట. అంటే పాజిటివ్ ఇన్వెస్టర్ అంటే ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలంటే ల్యాండ్ కావాలి కదా, ఏ కంపెనీ అయినా ఇన్వెస్ట్ చేయాలి, ల్యాండ్ కావాలి కదా, వాళ్ళకు కూడా ఈజీగా అంటే ఏ ఇబ్బందులు లేకుండా గవర్నమెంట్ సర్టిఫైడ్ చేసే ల్యాండ్ అంటే ఎవరైనా ఇన్వెస్ట్ చేయడానికి వెనక ముందు ఆర్డర్ కదా, సో వాళ్ళకు కూడా ఈజీగా ఇన్వెస్ట్ చేయొచ్చు అనమాట. యాక్టివ్ ల్యాండ్ మార్కెట్ అంటే ల్యాండ్కి యొక్క మార్కెట్ని విపరీతంగా పెరుగుతుంది. అంటే ఇప్పుడు అన్ని మంచి ల్యాండ్స్ అంటే ఏ డిస్ప్యూట్ ల్యాండ్ లేనప్పుడు లావాదేవీలు అంటే కొనుగోలు అమ్మకాలు ఎక్కువ జరుగుతాయి కదా, అంటే గవర్నమెంటే ఉంటుంది కాబట్టి పిక్చర్లో. సో మనకి ఎక్కువ ల్యాండ్ లావాదేవీలు జరిగే అవకాశం ఉంటుంది. బినామీ ట్రాన్సాక్షన్స్కి ఎండ్ పడుతుంది. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఒక 10 ఎకరాలకి ఎవరైనా బినామీ పెట్టాలనుకున్నా, ఈ 10 ఎకరాలకి వేరే వాడిని బినామీ పెడితే వాడికి గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుంది, అంతే కదా. గవర్నమెంట్ వాడి వెనకాల ఉంటే ఇప్పుడు నేను బినామీ వేరే వాడికి రాసిస్తే అది వాడిదే ఎప్పటికీ. సో ఈ విధంగా బినామీ ట్రాన్సాక్షన్స్ కూడా తగ్గించేందుకు ఈ బిల్లు చాలా ఉపయోగపడుతుంది. యాక్చువల్గా ఏ చట్టంలో అయినా సరే కొన్ని ఇబ్బందులు ఉంటాయి ఇంప్లిమెంట్ చేయాలంటే, ఎందుకంటే అక్కడ ఉన్న పరిస్థితులు దృష్ట్యా కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది అనమాట. సో అందువల్ల ఏ చట్టాన్నైనా ఇంప్లిమెంట్ చేయాలంటే కొన్ని ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితులు పక్కా ఉంటాయి. సో దానికి సొల్యూషన్స్ ఎత్తుకొని ముందుకెళ్ళాలి తప్ప ఏదైనా మంచి చట్టం వస్తే ఏదో ఒక ఇబ్బంది వచ్చిందని చెప్పేసి అలాంటి చట్టాలు రాకుండా పోతే అభివృద్ధి కూడా జరగదు. సో ఇప్పుడు ఇక్కడ ఈ విషయం నేను ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు ఏదైతే నీతి ఆయోగ్ సజెస్ట్ చేసిందో ఏ రాష్ట్రాలు దీన్ని ఇంకా ఇంప్లిమెంట్ చేయలేదు. ఫస్ట్ రాష్ట్రమే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో బిల్లు పాస్ అయింది. ఇప్పుడు వాళ్ళు ప్రయత్నం చేశారు, ఎలక్షన్ వల్ల ఆగిపోయి ఉండొచ్చు. కానీ యాక్చువల్గా ఆంధ్రప్రదేశ్లో ఎందుకు ఈ ఇష్యూ వస్తుంది, ఏంటి ప్రాబ్లం, ఆంధ్రప్రదేశ్ ఏ విధంగా ఈ బిల్లుని తయారు చేసింది, ఎందుకు ఇక్కడ చాలామంది ఈ బిల్లుని అపోజ్ చేస్తున్నారు. వాస్తవానికి నేను చెప్పినట్టు ఓవరాల్ ఈ బిల్లు చాలా మంచిది, చాలా ప్రాబ్లమ్స్ సొల్యూషన్ ఇస్తుంది ఇది. కానీ కొన్ని లూప్ హోల్స్ ఉన్నాయి, దాన్ని మనము ఓవర్కమ్ చేయాల్సిన అవసరం ఉంది. ఇక ఏపీ విషయానికి వస్తే నీతి ఆయోగ్ అవసరాలకు తగ్గట్టు మార్చుకోవచ్చు అని చెప్పింది కాబట్టి వీళ్ళు కూడా వీళ్ళ అవసరాలకు తగ్గట్టు ఈ బిల్లులో మార్పులు చేశారు. మన జగన్మోహన్ రెడ్డి గారు మనం బిల్లు పాస్ అయిందని చెప్పుకున్నాం కదా 2022లో ఆ బిల్లులో వీళ్ళు కొన్ని మోడిఫికేషన్ చేశారు. అదేంటంటే ఇప్పుడు టీఆర్ఓ అని చెప్పేసి అనుకున్నాం. ఈ టీఆర్ఓ స్థాయి వ్యక్తి అంటే ఎవరు, ఓకే, ఈ టీఆర్ఓ స్థాయి వ్యక్తి ఎవరు, ఒక టైటిల్ రిజిస్టర్ ఆఫీసర్ అని చెప్పుకున్నాం కదా, అతను ఏమన్నా గ్రూప్స్ 1 స్థాయి వ్యక్తి ఉంటాడా అంటే ఎవరు ఉంటారు అక్కడ అసలు ఇక్కడ అనేది వీళ్ళు ఈ యాక్ట్లో ఆంధ్రప్రదేశ్ యాక్ట్ వీళ్ళు మెన్షన్ చేయలేదు. గ్రూప్ 1 స్థాయి అయి ఉండొచ్చు, ఒక ఎంఆర్ఓ కావచ్చు, లేకపోతే ఒక కలెక్టర్ ఉంటాడా, ఎవరు ఉంటారు, ఏదైనా ఒక పొలిటికల్ లీడర్ ఉంటాడా అది తెలియదు. ఆ పర్సన్ గురించి ఏం మెన్షన్ చేయలేదు వీళ్ళు. ప్లస్ వీళ్ళు ల్యాండ్ టైటిలింగ్ అప్పలేట్ ట్రిబ్యునల్ అని చెప్పుకున్నాగా దాన్ని స్కిప్ చేశారు ఆంధ్రప్రదేశ్ యాక్ట్లో. వీళ్ళు ఏం చేస్తే జాయింట్ కలెక్టర్ని పట్టుకొచ్చారు, ఆర్ ఎనీ రిటైర్డ్ ఆఫీసర్లతోటి ఈ యొక్క లావాదేవీల యొక్క సమస్యను పరిష్కరిస్తారని చెప్పేసి చెప్పారు. ల్యాండ్ డిస్ప్యూట్ రిజల్యూషన్ ఆఫీసర్, టైటిల్ రిజిస్టర్ ఆఫీసర్ ఇద్దరు ఉన్నారు కదా, వీళ్ళు చెప్పిందే ఫైనల్. మీరు ఏమైనా ఫైట్ చేయాలనుకుంటే హైకోర్టులోకి వెళ్ళాలని చెప్పేసి చెప్తున్నారు వీళ్ళు, ఎందుకంటే ఇక్కడ ట్రిబ్యునల్స్ లేవు కాబట్టి. ఓకే, ఒకవేళ ల్యాండింగ్ అథారిటీకి ఎవరైనా రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తే ఓకే 6 నెలల జైలు, 50,000 జరిమానా ఎవరు విధిస్తారు, ఎవరైతే ఈ టీఆర్ఓ ఉన్నారో ప్లస్ ఇంకొక ఆఫీసర్ అని చెప్పుకున్నాం కదా, ఈ ఇద్దరే
వాళ్ళకి శిక్ష విధిస్తారు. ఈ ఆఫీసర్లకు యాక్చువల్గా శిక్ష విధించే రైట్స్ ఉండవు కదా, కోర్టులో వేస్తే శిక్ష. కానీ ఇక్కడ ఈ ఆఫీసర్ చేతుల్లోకి శిక్ష వేసే అధికారం కూడా ఇవ్వబడుతుంది ఈ చట్టం వల్ల. సో అప్పుడు ఏమవుతుంది, వీళ్ళు ఎవరి మీద మామూలుగా కూడా నాకు కోపం ఉన్నా కానీ మీ మీద నేను చేయొచ్చు కదా, ఏదైనా చేయొచ్చు మీకు ఆ రైట్స్ ఇస్తే. సో ఈ విధమైన కొన్ని లూప్ హోల్స్ ఈ బిల్లులో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ పట్టుకొచ్చింది. సో అందువల్ల అటు ప్రతిపక్షాలు కానీ వాళ్ళకు ఒక ఆయుధం అయిపోయింది. వాళ్ళు ఇదే విధంగా వాళ్ళు ప్రతిపక్షాలు ఫైట్ చేయడం స్టార్ట్ చేశారు. సో ఓవరాల్గా చెప్పాలంటే అంత ఈజీ కాదు ఇట్లాంటి బిల్లులను ఇంప్లిమెంట్ చేయడం. ఎందుకంటే మన దేశంలో ల్యాండ్స్ అనేవి ఇంకా అప్డేట్ అవ్వలేదు. చాలా వరకు చాలా ఏరియాలలో ఈ ల్యాండ్స్ అనేవి ఇంకా తాతల పేరు మీదనే ఉన్నాయి, ట్రాన్స్ఫర్ అయితే అప్డేట్ చేసుకుంటలేరు చాలామంది, అలాగే నడుస్తున్నాయి. కౌలుకి ఇస్తున్నారు, ఎవరి దగ్గర ఏ ల్యాండ్ ఉందో అర్థమయ్యట్లేదు. సర్వే నెంబర్ల ప్రకారం వాటి మీద సర్వే చేయాలి. యాక్చువల్లీ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ మొత్తం సర్వే చేసింది, శాటిలైట్ కూడా అనుసంధానం చేశారు. వాళ్ళు చేశారు కాబట్టి ఆ బిల్లు పట్టుకొచ్చారు వాళ్ళు. ఇంకా వేరే ప్రాంతాల్లో ఇక్కడ ఎందుకంటే ఈ పంచాయతీల్లోనే ఈ డిస్ప్యూట్స్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో పంచాయతీలు కీలక పాత్ర పోషిస్తాయి. సో ల్యాండ్ యొక్క డీటెయిల్స్ గ్యాదర్ చేయడం కోసం పంచాయతీలు చాలా ఇంపార్టెంట్ రోల్ పోషిస్తాయి. సో వన్స్ ల్యాండ్స్ అప్డేట్ అయిపోయిన తర్వాత ఈ చిన్న ఏవైతే ఇష్యూస్ ఉన్నాయో ఇవన్నీ సార్ట్అవుట్ చేసుకుంటే మనకి ఈ బిల్లు చాలా యూస్ఫుల్ అవుతుందని నా ఒపీనియన్. ఎందుకంటే సొల్యూషన్ కావాలన్నప్పుడు ఏదో ఒకటి తీసుకురావాలి కాబట్టి. సో ఈ బిల్లు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కూడా కొన్ని చేంజెస్ చేసి ఇంప్లిమెంట్ చేస్తుందని నేను అనుకుంటున్నాను. మీరు ఏమనుకుంటారో కొంచెం కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ బిల్లు కరెక్టా కాదా, సొల్యూషన్ ఈ బిల్లు వల్ల మన ల్యాండ్స్ అన్నిటికీ సొల్యూషన్ దొరుకుతుందా దొరకదా. తెలంగాణలో కూడా ధరణి పట్టుకొచ్చారు. ధరణి ఏంటి, అది కూడా చాలా లూప్ హోల్స్ ఉన్నాయి. సాక్షాత్తు కేటీఆర్ గారు ఒక మీటింగ్లో చెప్పారు, దాంట్లో ఇష్యూస్ ఉన్నాయని. ఇష్యూస్ ఎక్కడైనా ఉంటాయి, ఏది పట్టుకొచ్చినా ఉంటాయి. ఎందుకంటే అందరినీ సాటిస్ఫై చేయలేం, రకరకాల ఇష్యూస్ వాటన్ని సార్ట్అవుట్ చేసుకుంటూ పోవడమే ఇంపార్టెంట్. ఆ ఇష్యూ ఉందని చెప్పేసి ఒక మంచి బిల్లు వెనక్కి తీసుకెళ్తే అది ఎప్పటికీ ఆ ప్రాబ్లమ్ సొల్యూషన్ దొరకదు. సో సొల్యూషన్ కావాలన్నప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ వస్తే వాటికి సొల్యూషన్ ఎత్తుకొని ముందుకెళ్ళాలి తప్ప ఏది వద్దంటే కుదరదు. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్.